తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. సెప్టెంబర్ 16 తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిమట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మీన రాశి వారికి సెప్టెంబర్ 16 నుంచి 30 తారీఖు వరకు ఎలా ఉండబోతోంది? సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోని రాహు, సప్తమందు రవి, కేతువులు, అలాగే తృతీయమందు గురువు, చతుర్థమందు కుజుడు, షష్టమందు బుధుడు, అష్టమందు శుక్రుడు మరియు వ్యయస్థానమందు శని వక్రీకరించి స్థితి పొంది ఉండడం. వెరసి చూసుకున్నట్లయితే రవి యొక్క సంచార ప్రభావం వలన ఈ యొక్క మీనరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఉద్యోగ భద్రతలు, ఉద్యోగంలో ఎటువంటి సమస్యలు లేకపోయినప్పటికీ కూడాను ఇంట బయట అనేక రకాలైనటువంటి సమస్యలు ఈ యొక్క మీనరాశి వారు ఎదుర్కొనేటువంటి ప్రభావం అధికంగా గోచరమవుతుంది. ఎందుకంటే గ్రహ సంచార ప్రభావము కొన్ని రోజులు మాత్రమే అనుకూలంగా ఉండడం, చాలా మటుకు రోజులు ప్రతికూలమైనటువంటి స్థితిలో ఉండడం, ఈ కారణం చేత ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోతారు. అయితే ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు పెట్టుకోకపోవడమే చాలా మంచిదని చెప్పవచ్చు. ఎందుకనంటే మీకు పర్సనల్ గ్రెడ్జ్ తీర్చుకుంటారు ఈ యొక్క స్త్రీలు ఎవరైనా కానీ. ఆ స్త్రీకి డెఫినేషన్ లేదు. తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అత్తయ్య, వదినమ్మ, నాయనమ్మ, పిన్నమ్మ, కన్న కూతురు కానీ, లేకపోతే ఎవరితోనైనా కానీ, కొలీగ్స్, నేబర్స్, ఎవరితోనైనా కానీ పనిచేసేటప్పుడు వాళ్ళతో వాగ్వివాదాలకి దారి తీసే విధంగా మీ యొక్క చర్చలు ఉండకూడదు. ఆ విధంగా ఉన్నట్లయితే మీరు చాలా మటుకు ప్రశాంతతను పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ యొక్క వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు చాలా మటుకు లాభసాటిగా వ్యాపారం సాగుతుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా సరైనటువంటి సమయానికి నిద్ర పట్టకపోవడం, చేసేటువంటి ప్రతి పనులలో కూడాను డౌట్స్ మీకు అధికంగా ఉండడము, మీరు చేస్తున్నటువంటి పని కరెక్టా మీదా కాదా అనేటువంటి ఒక విషయాల పట్ల మీకు అవగాహన లేకపోవడం, తద్వారా ఈ యొక్క సంబంధించినటువంటి చేపట్టినటువంటి ప్రతి పనులలో కూడా కన్ఫ్యూజన్ స్టేటస్ అనేటువంటిది ఈ యొక్క మీనరాశి వారికి 16 నుంచి 30 తారీఖు సెప్టెంబర్ వరకు ఉండబోతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. భవిష్యత్తు ఆందోళనకరంగా అనిపిస్తుంది, కానీ భవిష్యత్తు ఇంకా మంచిగా ఉంటుంబోతుంది. ఎందుకంటే గ్రహాలు ఇప్పుడు అనుకూలంగా లేనంత మాత్రాన ఇప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గ్రహ సంచారం మారుతూ ఉన్నప్పుడల్లా మనకు మంచి చెడు అనేటువంటిది ఉంటుంటాయి. ఒకప్పుడు మంచి జరిగినప్పుడు ఇప్పుడు మళ్ళీ చెడు చెప్తున్నారే, చెడు జరగబోతుంది అనే భయం కంటే కూడా ఆ చెడుని ఏ విధంగా ఎదుర్కోవాలో, అలాగే వచ్చేటువంటి ఇబ్బంది నుంచి ఏ విధంగా అధిగమించాలో అనేటువంటి విషయాల పట్ల మీరు కాన్సన్ట్రేషన్ చేసి తదనుగుణంగా మీ యొక్క నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా మీ జీవితంలో ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థులకి సంబంధించి ప్రధానంగా ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఆశించినటువంటి మేర విద్యాలయాల్లో మీకు ప్రవేశం లభిస్తుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఉద్యోగ భద్రత అనేటువంటి పెరుగుతుంది. కాకపోతే చికాకులు అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ చికాకులు మీ యొక్క ఉద్యోగంలో కనుక మీ చికాకులను ప్రదర్శించినట్లయితే తప్పకుండా అధికారుల యొక్క ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి ఇంటా బయట వచ్చేటువంటి సమస్యలకి చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు ముడిపెట్టకండి. తద్వారా ఎక్కడికక్కడికి మీరు డివైడ్ చేసుకొని ఏ సమస్య ఏ విధంగా వచ్చిందనే విషయాన్ని ఆ సమస్యకి అప్పుడే మీరు పరిష్కారం చేసుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళినట్లయితే మీ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వృత్తులు కానీ ఏవి కూడాను మీకు ఇబ్బందికరంగా మారవు. ఇక గమనించుకున్నట్లయితే ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను ప్రధానంగా ధనపరంగానే సమస్యలు వస్తాయి, ధనపరంగానే సమస్యలు తీరుతాయి. కాబట్టి ఏ రోజుల్లో ధనం ఆదాయం అధికంగా ఉంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇక 16, 17 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి, మనస్సు ప్రశాంతంగా ఉండదు, చికాకుగా ఉంటుంది, ఏ పని యందు శ్రద్ధ పెట్టలేకపోవడము, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి రావడము అనేటువంటిది ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క 16, 17 తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈ విధంగా మీకు చెప్పవచ్చు. సరిగ్గా నిద్ర పట్టకపోవడం కూడా ఈ 16, 17 తారీఖులో మీకు గోచరం అవుతుంది. ఇక 18, 19 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తారు. ఏదో ఒక కార్యం సాధించాలనే తపనతో ఉండి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఒక బరువైనటువంటి బాధ్యతని మనం పూర్తి చేసుకున్నామనే సంతోషంతో మీరు ఆనందంగా గడుపుతారు. ఈ యొక్క 18, 19 తారీఖుల్లో విందులు, వినోదాలు, స్నేహితులతో మీరు గడుపుతారని చెప్పవచ్చు. ఆనందదాయకంగా ఉంటుంది. ఇక 20, 21, 22 తారీఖుల్లో
కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చేయకపోవడమే చాలా మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఎడమ కంటికి సంబంధించినటువంటి సమస్యలు పెరిగేటువంటి అవకాశాలని గోచరమవుతుందని చెప్పవచ్చు. ఇక 23, 24 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే రాని బాకీలు వసూలు అవడము, అవసరానికి మించినటువంటి ఖర్చులకి తగ్గట్టుగా మీకు ధనం సహాయం అందడము, తద్వారా మీకున్నటువంటి సమస్యలని పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. మిత్రులు, బంధువుల యొక్క సహాయ సహకారాలతో మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అని చెప్పవచ్చు. ఇక 25, 26, 27, 28 తారీఖులో ఇవి అనుకూలమైనటువంటి సమయాలు కావు. 25, 26 తారీఖుల్లో గృహ మరమ్మతులు, వాహన మరమ్మతుల కోసము, గృహోపకరణాల కోసం ఖర్చులు అధికంగా చేస్తారు. అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఎంత పని చేసినప్పటికీ ఆ పని యందు మీకు సంతోషం కలగకపోవడం కాస్త విచారకరంగానే చెప్పొచ్చు 25, 26 తారీఖులో. ఇక 27, 28 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మనస్సు ప్రశాంతంగా లేకపోవడము, ఏ పని ఎందు చేయాలనుకున్నా కూడాను బద్ధకం అధికంగా పెరగడము, వృధా కాలయాపన జరగడం. ఈ కారణం వల్ల 27, 28 తారీఖుల్లో మీరు అనుకున్నటువంటి విధంగా మీరు యోగాన్ని పొందలేకపోతారు. మీ యొక్క ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక 29, 30 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా రాని బాకీలు వసూలవడము, ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అన్ని ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ధనం సమకూరుతుంది. తద్వారా అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పొచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 16, 17 మరియు 25, 26, 20, 21, 22 ఈ యొక్క 7 రోజుల్లో మీకు ధనము ఖర్చు అధికంగా ఉంటుంది, సమస్యలు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను గ్రహ బలం అనుకూలంగా లేదు, అలాగే గ్రహ సంచారం కూడా అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువ రోజులు సమస్యాత్మకంగా చికాకులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏమాత్రం బెదరు చెందకుండా దైవానుగ్రహంతో ముందడుగు వేయండి. పైగా ఈ యొక్క మీనరాశిలోనే సెప్టెంబర్ 18వ తారీఖు రోజున గ్రహణం ఏర్పడుతుంది, చంద్రగ్రహణం. కాబట్టి ఈ యొక్క కుంభ, మీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి చంద్రగ్రహణ దోష నివారణ హోమాదులు సెప్టెంబర్ 18వ తారీఖు రోజున, అలాగే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు కేవలం 1,500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ 25 మరియు 30 తారీఖులో పితృపక్షాలలో పితృదోష నివారణ కార్యక్రమాలు మా ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది. పితృదోషము వేరు, పిండ ప్రదానం వేరు. పితృదోషం అనగా తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏమైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలియర్, కిడ్నీ ఫెయిలియర్, క్యాన్సర్తో చనిపోవడం, అలాగే 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఇవన్నీ పితృశాపాలుగా చెప్పవచ్చు. కాబట్టి కాలసర్పదోషంలో జన్మించిన, కరోనాతో చనిపోయిన పితృశాపాలే. కాబట్టి ఈ పితృదోషం ఉండడం వల్ల కుటుంబంలో పిల్లలకి వివాహాలు కాకపోవడం, సంతానం కలగకపోవడము, అలాగే ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతూ ఉండడం, అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడము, దైవానుగ్రహం లేకపోవడంగా కుటుంబంలో అందరికీ మధ్య సఖ్యత లేకపోవడం అనేటువంటిది లక్షణాలు ఏర్పడతాయి. కాబట్టి సెప్టెంబర్ 25, 30 తారీఖుల్లో పితృదోష నివారణ కార్యక్రమాలు మా ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి. రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మరి వీరికి మెరుగైన ఫలితాల కోసం మీరు ఎలాంటి రెమెడీస్ ని చెప్తారు గురుగారు? మీనరాశి వారు సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం అనేటువంటిది ఉంటుంది, గూగుల్లో వెతికి తీసుకోవచ్చు. అది రోజుకి 8 సార్లు పారాయణం చేయండి. చాలా మటుకు సమస్యలు అనేటువంటివి పరిష్కారం అవుతాయి. ఇవి చెప్పినటువంటి ఫలితాలు ఏవైనా కానీ మీ యొక్క జన్మ రాశిని అనుసరించి చెప్పేటువంటి ఫలితాలు. కాకపోతే జన్మించిన సమయానికి జన్మకుండలి అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ జన్మకుండలి రీత్యా మన జీవితం మొత్తంలో జరిగేటువంటి మంచి చెడు గురించి కూడా సంపూర్ణంగా తెలుసుకోవచ్చు. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వాటికి సంబంధించినటువంటి పరిహారాలు పాటించుకుంటే ఇంకా జీవితం ఆనందదాయకంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.